గత వారం 10 రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఈర్చివాడి గారు మా పుత్త కుటుంబం మీద కానీ పార్టీ మీద కానీ కొన్ని అవాకులు పేస్తున్నారు. అవాస్తవాలు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరు, ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆయన 2004లో ఏ పార్టీ నుంచి గెలిచినాడు, ఏ పార్టీలో పోయినాడు. 2004లో తెలుగుదేశం నుంచి గెలిచి మా గురువు రాజశేఖర రెడ్డిని చంద్రబాబు నాయుడు సార్ని తిట్టి ఆ పక్క రౌడీ షీటరు తీపించుకునేది వాస్తవం కాదా? ఆయన గుండెల మీద చేసుకొని చెప్పాలి అది వాస్తవం కాదా అని. అట్లా అది ఇచ్చిపెట్టి ఎందెందో మాట్లాడతాడు. ఆయన వయసు తగిన మాటలు మాట్లాడలే. వైసీపీలో ఉంటే నాకు టికెట్ ఇవ్వడు ఆయన ఉన్నా అంటాడు, టీడీపీలో ఉంటే నరసింహారెడ్డి ఉన్నాడు టికెట్ ఇవ్వరంటారు. మరి ఆడికి పోయి ఆడ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అవుతా అంటాడు, మళ్ళీ మా మనవని తెస్తా అంటాడు. ఎట్లా ఏమన్నా ఆయన మధ్య ఏమన్నా భ్రమించిందా, ఏమన్నా జ్ఞాపక శక్తి ఏమన్నా తగ్గిందా? ఆయన ఇష్టం వచ్చేటప్పుడు మాడితే ఎట్లా? దానికి ఒక అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఎల్లాడని చెప్పినట్టు కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. నువ్వు బీజేపీకి పోయి మా కూటమిలో మా భాగస్వాములకి వచ్చి మన వీళ్ళని విమర్శించడం ఏంది నీ ఇష్టం వచ్చినట్టు? ఏమన్నా అది సాధ్యమయ్యేదేనా? సీఎం రమేష్ చెప్పినా అంటావు, ఒకరు చెప్పినా అంటావు, మాధవ్ చెప్పినా అంటావు. ఎందుకు నేను ఎవరు కోరుకుంటాను? చిటికెచ్చా నా వర్గం అంతా ఉండాలంటే ఏడ చిటికి బెయ్యి. నేను ఎవరు వద్దని చిటికి వేయకుండా బెయ్యి అవుతుంది నీ వర్గం. ఎవరున్నారు నీ వర్గం? ఎవరున్నారు నీ అనుచరులు? ఎవరున్నారు నీ సహచరులు? ఎవరున్నారు? ఊరికి ఇష్టం వచ్చిన చిటికెచ్చి వచ్చేది కాలం అవన్నీ పోయినాయి, అవన్నీ మర్చిపోవాలి. నువ్వు వయసు రీత్యా మనవరాలతో ఆడుకొని ఉండే శేష జీవితాన్ని గడపాలి. కానీ నేను పొలిటికల్లోకి వచ్చా, రీ ఎంట్రీ ఇచ్చా, నేను మా ఎమ్మెల్యే అవుతా, ఆ ఊళ్ళో నా అడుగులకు మడుగులు అత్తి పడతాను వాళ్ళని ఏం మాట్లాడవో, నువ్వు ఏం చెప్తాడవో నీకు అర్థం కాలే. అర్థం కాకుండా మాట్లాడితే ఎట్లా? దానికి ఒక అర్థం తీసుకెళ్తావు. 30 లక్షలు అంటావు, నిద్ర రాదంటావు. ఎవరికి నిద్ర రాలేదో ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజలంతా చూస్తాను కదా నువ్వు మాట్లాడే మాటలు అసహించుకుంటాను. నీకు సిగ్గు శరం అనేది ఉంటే ఎప్పుడో 20 ఏళ్ళ కింద 20 కేసులు నీ మీద కేసులు ఉంటే పొద్దుటూరులో నిన్ను డయర్ మీద ఊరేగించారు. అదన్నా గుర్తులేదా నీకు? గుర్తుండాలి కదా, అది కూడా గుర్తుండాలి కదా. మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోతారా? కేసులు ఉంటాయి కదా. ఇప్పుడు కూడా తాలూకు స్టేషన్లో అప్పట్లోనే 84/2004 అనేది ఒక కేసు ఉంది. ఎట్లా అండి అట్లా మాడితే? మీ ఇష్టం వచ్చిన మాడితే ఎట్లా? 2024లో తెలుగుదేశం ఎవరు రమ్మని నేను తెలుగుదేశంకి వచ్చావు, మళ్ళీ కాంగ్రెస్ దగ్గర పోయి టికెట్ పోయి బేరం పెడతావు, మళ్ళీ వైసీపీ లేకపోతావు. ఇప్పుడు జాతీయ పార్టీ అంటావు. ఇంకా పార్టీలు ఏడా నీకు లేవు. ఇది ఒకటే ఏమన్నా ఉంటుందేమో కదా. మళ్ళీ మారాలనుకుని నీకు పార్టీలు లేవు. అంత నిలకడ లేకుండా రాజకీయాలు చేసి మా మచ్చ లేకుండా, మా పుత్త కుటుంబం కానీ, మా పెద్దాయన కానీ, మా ఎమ్మెల్యే గారి మచ్చ లేకుండా, పార్టీ మారకుండా మచ్చ లేకుండా వాళ్ళు రాజకీయాలు చేస్తా, ప్రజాసేవ చేస్తా అంటే వాళ్ళ మీద బురద తల్లడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సబాబు? నువ్వు మాడాలనుకుంటే నువ్వు అసలు రాజకీయం చేసే అర్హత నీకుందా? నిలకడలే. 2019లో మాకు పక్క ప్రచారం చేస్తా ఉంటావు, ఎలక్షన్ అయిపోయి మీ కొడుకు కాపక్కుంటాడు, ఎలక్షన్ అయిపోతున్నా వాళ్ళకి పోయి శుభాకాంక్షలు చెప్తావు. ఏమయ్యా ఇంత అన్యాయం? ఏమది? అట్లా దగ్గరుండి ఎన్నిపోటు పడుతుందా? అవి నీ వయసుకు తగునా? మీకు తెలుదా? అట్లా మా పక్కనే ప్రచారం చేస్తున్నాడు, మీకు కూడా కాపక్కున్నాడు. ఎలక్షన్ అయిపోయిన మరుస రోజు పోయి ఆ నైట్కే పోయి వాళ్ళతో వైసీపీ వాళ్ళతో పోయి కంగ్రాచులేషన్ చెప్తావు మేము మీకే చేసినామని. అట్లా నిలకడలేని రాజకీయాలు నిలకడలేకుండా చేసేది మీరు. మా వాళ్ళ మీద, మా పార్టీ మీద, మా కొత్త కుటుంబం మీద బురదలే ప్రయత్నం చేస్తే ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు సహించరు. నీకు తగిన టైంలో సగం బుద్ధి చెప్తారని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తుంది.